సార్ మీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కంపెనీలో అక్రమంగా కొన్ని పెట్టుబడులు పెట్టారు. సరే అది ఎవరు చేశారు ఏంటి అనేది పక్కన పెడితే దాని మీద ఈడీ కొన్ని ఆస్తులను అటాచ్ చేసింది. 700 కోట్ల సంథింగ్ ఎంతో అటాచ్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ కోసం లేదంటే ఇన్వెస్టిగేషన్ కోసం రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని విచారించే పరిస్థితులు కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ఏంటి గాంధీ ఫ్యామిలీలో ఇప్పటిదాకా వాళ్ళని ఒక పెద్ద ఎత్తున అంటే వాళ్ళని ఒక అప్పర్ అంటూ కూడా చూసుకుంటూ వస్తారు. అలాంటి కుటుంబం మీద ఈరోజు ఒక ఈడీ కేసు పెట్టడము, దట్టు కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారంటూ కూడా కొంత వార్తలు వస్తున్నాయి. మరి అది జరుగుతుందో లేదని పక్కన పెడితే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇదేంటి బీజేపీ కక్షపూరితంగా ఏమైనా చేస్తుందా లేదా నిజంగానే అలాంటి తప్పులు నేషనల్ హెరాల్డ్లో జరిగినాయా? ఒకటి, సోనియా గాంధీ రాహుల్ గాంధీని అరెస్ట్ చేసే అంత పాపానికి బీజేపీ ఓడగడుతుందని, అంత ధైర్యం చేస్తుందని నేనైతే అనుకోను. ఒకవేళ అంత ధైర్యం చేసి వాళ్ళనే అరెస్ట్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేషనల్ హెరాల్డ్ కేసు విషయానికి వచ్చేటప్పటికి ఒక 2 నిమిషాలు నేను క్లియర్గా చెప్తాను. 1937లో జవహర్లాల్ నెహ్రూ గారు, సరే మన ఇక దేశానికి ఒక పత్రిక కావాలి, పోరాటంలో ప్రజలకి సందేశాన్ని పంపించాలి అని ఏజేఐ అనేది ఒక సంస్థ ద్వారా నేషనల్ హెరాల్డ్ని పత్రిక ప్రచురించి ప్రజల్లోకి రిలీజ్ చేయడానికి అసోసియేట్ జర్నల్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక సంస్థను స్థాపించి దాంట్లో జవహర్లాల్ నెహ్రూ గారితో పాటుగా ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఇంకొక 5,000 మంది కలిసి వాళ్ళు చందాలు వేసుకొని నెహ్రూ గారు లీడ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి నాయకత్వంలో ఏజేఐని స్థాపించి పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రికను నడపడం జరిగింది. సో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడుపుతున్న తరుణంలో ఆ కాలక్రమంలో ఆ పత్రిక నడపాలన్నప్పుడు డెఫినెట్గా 4-5 ప్లేసుల్లో పత్రికకి ఆఫీసులు కావాలి, దానికి ప్రింటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ రోజుల్లోనే అవి కొనుగోలు చేయడం జరిగింది. అవి కొనుగోలు చేసిన తర్వాత 2008కి వచ్చేటప్పటికి క్రమేణి ఆ పత్రికను ప్రజలు చదవటం కానీ ఏదైనా కానీ కొంత తగ్గడం వల్ల ఏదో కానీ పత్రిక నష్టాల్లోకి వెళ్ళడం చూసింది. నష్టాల్లోకి వెళ్ళినప్పుడు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి, బకాయిలు పడింది, బిల్లులు కట్టలేని పరిస్థితి, కరెంటు బిల్లులు, ట్యాక్సులు ఇవన్నీ కట్టలేని పరిస్థితిలో యంగ్ ఇండియా అనే ఒక ఏజేఐ ఈజ్ ఎ నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూట్. యంగ్ ఇండియా అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూట్ని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు యంగ్ ఇండియా అనేది స్టార్ట్ చేసి ఇట్స్ ఆల్సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. యంగ్ ఇండియా ద్వారా ఒక 90 కోట్ల ఫండ్ని ఏజేఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏజేఐలో ఉన్న 700 మంది షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ తీసుకొనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బదలాయించిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బు బదలాయించిన తర్వాత షేర్లు వీళ్ళకి బదలాయింది. సో షేర్లు బదలాయింపు అయిన తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికకి ఏదైతే ప్రింటింగ్ ప్రెస్లు అవి ఉంటాయో వాటి యొక్క మార్కెట్ వాల్యూ పెరిగింది, ల్యాండ్స్ కానీ ఆ బిల్డింగ్స్ యొక్క మార్కెట్ వాల్యూ పెరిగింది. బట్ వీళ్ళు బుక్ వాల్యూ ఇన్ 100 ట్రాన్సాక్షన్స్, ప్యూర్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ 90 కోట్లని ఏజే సంస్థకి యంగ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ వరకు అయిపోయింది. దాంట్లో నుంచి వీళ్ళకి కొన్ని షేర్స్ రావడం జరిగింది. ఆ షేర్స్ నుంచి ఎక్కడన్నా ₹1 డివిడెంట్ వీళ్ళిద్దరు తీసుకున్నారని కానీ, లేకపోతే నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఏజేఐకి సంబంధించి ఆస్తులు వీళ్ళు ఏదన్నా అమ్ముకున్నారని కానీ, దాని ద్వారా లబ్ధి పొందారు అనేది ఒక్క ఆధారం అన్న చూపిస్తే ఆ ఆస్తులు కొట్టేయడానికి వీళ్ళు ఈ పని చేశారు అని చెప్పొచ్చు. పెట్టింది గాంధీ నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ స్థాపించింది, కాంగ్రెస్ పార్టీ స్థాపించింది, కాంగ్రెస్ పార్టీ పత్రిక. ఆ పత్రిక మూతపడితే ఆ రోజుకి అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మళ్ళీ దానికి నిధులు పంపించి జాతీయ స్థాయిలో మనం స్వాతంత్ర పోరాటానికి ఉన్న పత్రిక ఇది మూత పడకూడదు, నడపాలి అని డబ్బులు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ నాయకులు, అదే గాంధీ ఫ్యామిలీ. ఇక దాంట్లో కొట్టేయడం ఏంటి, ఏమి ట్రాన్సాక్షన్ జరిగి ఏమొచ్చింది అనేది ఇంత మటుకు క్లారిటీ లేదు. 2014లో ఆల్మోస్ట్ ఒకసారి ఈడీ ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది, ఏమని, ప్రూఫ్స్ ఏమి లేవు నేషనల్ హెరాల్డ్ పైన తప్పులు జరిగాయని ఒక మాట చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీకి వచ్చిన తర్వాత కేసు క్లోజ్ చేశారు. ఆ రోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మళ్ళీ కేసుని రీఓపెన్ చేయడం జరిగింది. అంటే ఒక కక్షపూరితమైన కుట్రపూరితమైన ఆలోచన తప్ప అక్కడ ఏమీ లేదు. అంటే ఇక్కడ నేను కోర్టు చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు, కానీ కోర్టు సినిమా చూసారా మీరు? కోర్టు సినిమా చూసిన తర్వాత దాంట్లో మనకు ఒక సన్నివేశం ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక రూమ్ లోకి వెళ్తారు, కలిసి ఉంటారు, రూమ్ లో నుంచి బయటకు వస్తారు.
ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఊహించుకొని ఒక కేసు బనాయిస్తాడు వాళ్ళ పైన, ఏదో జరిగింది అని ఒక కేసు బనాయిస్తాడు. బనాయించిన తర్వాత ఏంటంటే ఇదంతా ఊహాజనితం, ఏదో జరిగిందని నాకు ఊహ కనిపించింది పెట్టాను. వాస్తవంగా జరిగింది, రూమ్ లో ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళిద్దరిని అసలు వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాస్తవానికి కేసుకి సంబంధమే లేని పరిస్థితి. అట్లే ఇక్కడ కూడా వీళ్ళు ఆస్తులు కొట్టేస్తారేమో అనే ఆలోచనతో ముందస్తుగా వీళ్ళు కంగారు పడిపోయి కేసు పెట్టారే తప్ప ఇక్కడ ఇంత మటుకు ₹1 డివిడెండ్ తీసుకోవాలా, దాని నుంచి ఇంత మటుకు ₹1 ఆదాయం పొందలేదు. మోర్ ఓవర్ స్థాపించింది, నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు, జవహర్లాల్ నెహ్రూ. ఈ రోజు మళ్ళీ దానికోసం పోరాడుతుంది కూడా కాంగ్రెస్ నాయకులు, అదే గాంధీ నెహ్రూ ఫ్యామిలీ. సో దేశం గురించి ఆలోచించేవాళ్ళు. ఇంకొకటి, 2, నెహ్రూ తన ఆస్తులు మొత్తం దేశం కోసం త్యాగం చేశాడు, 10 ఏళ్ళు జైలు జీవితం అనుభవించాడు. ఇందిరాగాంధీ తన ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసింది, రాజీవ్ గాంధీ తన ప్రాణాలను దేశం కోసం త్యాగం చేశాడు. అటువంటి గాంధీ నెహ్రూ ఫ్యామిలీ గురించి ఇవాళ వీళ్ళ ఆదాయాలు ఇది కొట్టేయడానికి కోసంగా చేశారు అని వీళ్ళు మాట్లాడడం అనేది ఎంత చిల్లరతనంగా, ఎంత చీప్గా ఉందో కూడా ఆలోచించాలి మనం ఇదే కానీ చూస్తే యూపీఏ 10 ఏళ్ల కాలంలో భయంకరమైన కరప్షన్ ఛార్జెస్, విపరీతమైన ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినాయి కదా. ఆ కేసులన్నీ ఏమైపోయినాయి, ఇవన్నీ వదిలిపెట్టి నేషనల్ హెరాల్డ్ మీదకి రావాల్సిన పరిస్థితి దాకా వచ్చింది అన్నప్పుడు అక్కడ ఏమి తప్పులు దొరకలేదు. కోల్ స్కామ్, రకరకాల స్కామ్స్, ఎన్నో స్కామ్స్, అవి ఏవి దొరకకుండా అవేవి 1 by 1 కోర్టు ఏమీ తప్పు లేదని తెలుస్తా వచ్చిన తర్వాత ఇవాళకి ఏది దొరక్క మళ్ళీ ప్రజల ముందు ఏదో ఒకటి చెప్పాలి అని, ఒకటి రాహుల్ గాంధీ యొక్క ఫేమ్ పెరుగుతోంది, 2 అన్నిటికన్నా భారతీయ జనతా పార్టీని వాళ్ళ కలవర పెడుతోంది రాహుల్ గాంధీ ద్వారా. ఏంటంటే కుల జనగణన, క్యాస్ట్ సెన్సస్ అనేది భారతీయ జనతా పార్టీ మత రాజకీయం చేయాలనుకుంటా ఉంది. మత రాజకీయం కాదు, అన్ని సెక్షన్స్ ఎదగాలి అనేది రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సస్ అన్నప్పుడు అతన్ని ఏదో ఒక రకంగా నిలవరించాలి అని భయపెట్టే ఒక కార్యక్రమం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ ఉంది. భయపడే నాయకుడు రాహుల్ గాంధీ కాదు. మీరు ఎంత ఏం చేసినా కూడా వాళ్ళ మీద ఏమి చేయలేని పరిస్థితి అసలు. కానీ నాకు ఒకసారి పాయింట్ సార్ కంక్లూడ్ చేస్తూ, ఈడీ అయినా సిబిఐ అయినా ప్రస్తుతం ఉన్నటువంటి మనం గౌరవంగా భావించే ఉంటాయి కొన్ని, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సుప్రీం కావచ్చు, ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు. వాటి మీద కూడా ఆరోపణలు చేసే పరిస్థితులకు రాజకీయ పార్టీలు వెళ్ళాయి. సరే ఈరోజు మనం కోర్టు చేయకూడదు, వైస్ ప్రెసిడెంట్ గారు ధన్కర్ గారు కోర్టులు విమర్శిస్తూ కొన్ని కామెంట్ చేశారు. మీ జడ్జిల్లోనే ఇలాంటి అవినీతి పరులు ఉన్నారు, వాళ్ళు ఎన్ని కోర్టులు చేస్తే మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు, తీసేయలేకపోయారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం అత్యున్నత న్యాయస్థానమైనటువంటి కోర్టుల మీద కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఏ ఉద్దేశంతో చేశారో దాన్ని మనం ఖండించకూడదు. కానీ ఆ వ్యాఖ్యలు వస్తున్నప్పుడు ఇదంతా కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగానే మిగతా కింద ఉన్నటువంటి వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి అనుకోవాలా? అంటే ఒకటి అశోక్ గారు, ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఒకటి ముందు వీళ్ళ పీరియడ్లో చూద్దాం. వీళ్ళ పీరియడ్లో చూసినప్పుడు ప్రతిపక్షాలపైన అచ్చంగా ఈడీ చేసిన దాడులు, అధికార పక్షానికి సంబంధించి ఏ ఒక్క నాయకుడి మీద ఇంత మటుకు ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ దాడులు లేవు. ప్రతిపక్షాలపైన జరుగుతున్న దాడులు, వాళ్ళల్లో కూడా మళ్ళీ ఎవరన్నా భారతీయ జనతా పార్టీలో ఉంటే ఇంకా ఫర్దర్ కేసులు జరగవు. ఒకటి. 2, ఈడీ యొక్క ట్రాక్ రికార్డ్ చూద్దాం. 100 కేసులు బుక్ చేస్తే 98 కేసుల్లో ఏమీ ప్రూవ్ చేయలేకపోయింది. ఓన్లీ 2% మాత్రమే ఈడీ ప్రూవ్ చేయగలిగినప్పుడు సక్సెస్ రేట్ ఏంటి అని ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అన్నప్పుడు సక్సెస్ రేట్ 2% అండి. ఈడీ సక్సెస్ రేట్ 2%. అప్పుడు ఖచ్చితంగా అనుమానం వస్తుంది కదా, మాట్లాడతాం కదా. తర్వాత నిన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ధన్కర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నోట్ల రద్దు నరేంద్ర మోడీ తీసుకొచ్చిందే బ్లాక్ మనీని అరికట్టడానికి. సో జడ్జి ఇంట్లో మీ పాలనలో మీరు అధికారంలో ఉండగా జడ్జి ఇంట్లో 100 కోట్లు దొరికినప్పుడు జడ్జిని పార్లమెంట్కి పిలిపించి ఇంపీచ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. తక్షణం జడ్జిని కనుక తీసుకొచ్చి ఇంపీచ్ చేయొచ్చు, అతను హైకోర్టు జడ్జిని ఇంపీచ్ చేయొచ్చు. అదే చేయకుండా అతన్ని పంజాబ్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళా ఒక రోజు తర్వాత అతను ఆపేసి ఇవన్నీ కూడా ఎవరు నడుపుతా ఉన్నారు? కోర్టులో వచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఎందుకు మీకు అంత ఫేవర్గా వస్తూ ఉన్నాయి? కోర్టుకి వెళ్ళి ఏమడుగుతా ఉన్నారు? కోర్టులు ఇస్తున్న జడ్జిమెంట్లు ఏంటి? ఆ చీఫ్ జస్టిస్లు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకి వాళ్ళు రిటైర్ అయ్యి వచ్చి రాకముందే వాళ్ళకి కట్టబెడుతున్న పదవులేంటి? ఇవన్నీ చూసుకున్నప్పుడు కోర్టులో ఎవరు మిలాఖత్ అయ్యారు, కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అట్ సేమ్ టైం కంటిన్యూషన్గా ఇప్పుడు నేను చెప్పిన ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ పక్కన పెడదాం. మా మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, మేము తప్పులు చేసాము లేకపోతే కేసులు పెట్టాము అనేది మా మీద కూడా వచ్చింది. మేము ఆ రోజు కేసులు పెట్టిన ఒక హిస్టరీ తీసుకుంటే
మా వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు, ప్రతిపక్షాల యొక్క ఒత్తిడికి ఎంత లొంగారు అన్నప్పుడు మేము మా మీద కేసులు పెట్టుకున్నాం. మీరు అశోక్ చవాన్ తీసుకుంటారా, పవన్ కుమార్ బన్సల్నే తీసుకుంటారా, అట్లా లేకపోతే రాజానే తీసుకుంటారా, రాజా మా మిత్రపక్షం. సో మా మిత్రపక్షాల మీద మా వాళ్ళ మీద మేము కేసులు పెట్టుకొని విచారణ ఎదుర్కొనే పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు వీఆర్ ఆన్సరబుల్ అనేది ఆ రోజు మా పరిస్థితి. దాన్ని కూడా మాదే సిబిఐ ఉసిగొలిపారు, మాదే తప్పు అనేది ఆ రోజు వాళ్ళ ప్రచారం. కేసులు మా మీదే మేము పెట్టుకొని విచారించుకున్నా కూడా ఈ రోజు ఒక్క కేసు అధికార పార్టీ మీద లేదు కదా, ఒక్క కేసు వాళ్ళు చేసే పనుల మీద జరగట్లేదు కదా, విత్ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్సెస్ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరు కదా. సో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. సంస్థలు వన్ సైడెడ్గా పనిచేస్తా ఉన్నాయి అసలు. 100% ఇంక మళ్ళీ ఎంత 1-2% కూడా లేదు, 100% వన్ సైడెడ్గా పనిచేస్తా ఉన్నాయి. కానీ ఈ పరిణామాలు అయితే మారాలి ఖచ్చితంగా ప్రభుత్వాలకు సంబంధించి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ పరిణామాలు మానకపోతే డెఫినెట్గా ఇండియన్ రూలింగ్ ఆటోక్రటిక్ ఆల్మోస్ట్ ఇప్పుడు రేటింగ్స్ కూడా మీరు తీసుకుంటే ఇట్స్ నాట్ డెమోక్రసీ అండి. ఇండియాలో రేటింగ్ వీడర్ మీద ఒక సంస్థ రేటింగ్స్ ఇస్తా ఉంటుంది, స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక సంస్థ. సో ఇండియా ఈజ్ నో మోర్ ఏ డెమోక్రటిక్ కంట్రీ ఇచ్చారు వాళ్ళు. జస్ట్ ఎలక్టరల్ డెమోక్రసీ తప్ప ఆటోక్రసీకి దగ్గరలో ఉన్నాం మనం. అవును. కానీ ఇవి చాలా దారుణమైన పరిస్థితులు సార్. మరి రాబోయే రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా దీన్ని మారుస్తాయని చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.